హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే నోరూరించిపోయే చికెన్ లాలీపాప్ చూపించబోతున్నానండి. అయితే ఇంట్లోనే చికెన్ లాలీపాప్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపించే బెస్ట్ చికెన్ లాలీపాప్. అయితే ఇది మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయవలసిన రెసిపీ అండి. ఈ అద్భుతమైన రుచిని ఇంట్లో అందరితో ఎంజాయ్ చేస్తూ తినండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? అయితే ఈ చికెన్ లాలీపాప్ని చేయటానికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి. చికెన్ తీసుకున్నప్పుడు షాప్ వాడు లాలీపాప్ని కొట్టి ఇవ్వడు. మనం ఇంట్లోనే వీటిని ఈ విధంగా చేసుకోవాలి. బోన్ని పట్టుకొని నైఫ్తో కట్ చేసి కిందకి లాగి మొత్తంగా టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఒక గుత్తిలా చేసుకొని ఈ షేప్లో లాలీపాప్ షేప్లో వచ్చేటట్టు చికెన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలన్నిటినీ కూడా మీకు చికెన్ ఎక్కువగా ఉన్నట్లయితే చివరగా కట్ చేసుకోవచ్చు కూడా. కానీ నేను చికెన్ అంతటినీ మొత్తాన్ని పెద్దగా లాలీపాప్లు చేయాలని చెప్పి ఇలానే టర్న్ చేసుకున్నాను. ఈ విధంగా చికెన్ పీసులు అన్నిటినీ కూడా లాలీపాప్స్గా ఇలా చికెన్ లాలీపాప్ షేప్ వచ్చే విధంగా టర్న్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసి చికెన్ లాలీపాప్స్ని తీసుకోవాలి. ఈ చికెన్ లాలీపాప్స్ అన్నిటిలో కూడా ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును, 1 టీ స్పూన్ వరకు కారాన్ని, మీరు కారం ఎక్కువగా తిన్నట్లయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దల్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని చికెన్ లాలీపాప్స్కి పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక గుడ్డు తీసుకొని అందులో పచ్చిసొనను తీసేసి వైట్ సొనను మాత్రమే అందులో కలుపుకున్నట్లయితే ఈ గుడ్డు వేయడం వల్ల చికెన్కి మొత్తానికి బాండింగ్ అనేది చాలా బాగుంటుందండి. లాలీపాప్స్కి మరింత టేస్ట్ వస్తుంది. కంపల్సరిగా ఎగ్ను మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లాలీపాప్ షేప్ అనేది ఏమైనా చేంజ్ అయినట్లయితే మళ్ళీ మొత్తాన్ని కిందకి లాగి గుత్తులా చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా లాలీపాప్ షేప్లు చేసుకొని పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. వీటిని మంచి రంగు మారే వరకు అలానే వేయించుకోవాలి. మరి కడాయికి నింపుగా వేసుకోకుండా 1, 2, 3 మాత్రమే వేసుకొని చక్కగా టర్న్ చేసుకోవడానికి వీలుండేటట్టు మాత్రమే లాలీపాప్స్ని వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే టర్న్ చేయకుండా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే చక్కగా వేగుతాయండి. ఈ లాలీపాప్స్ అనేవి గుత్తు అనేది ఆయిల్లో మునిగేటట్టు వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వేగుతాయి. ఇలా మొత్తాన్ని క్రిస్పీగా వేయించుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చూస్తుంటూనే నోరూరుతున్నాయి కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఆహా అనిపించుకోండి. ఇలా చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలా మొత్తాన్ని లాలీపాప్స్ని అన్నిటినీ తీసుకొని మిగతా లాలీపాప్స్ని కూడా అదే ఆయిల్లో వేయించుకున్నట్లయితే చక్కగా చాలా క్రిస్పీగా వేగి మంచి టేస్ట్ వస్తాయండి. ఈ విధంగా అన్ని లాలీపాప్స్ని వేయించుకొని మీ ఇంట్లో వాళ్ళకి వేడి వేడిగా సర్వ్ చేయండి. 100కి 100 మార్కులు ఇస్తారు. మంచి సాటిస్ఫైడ్ రెసిపీ అండి. మరి ఈ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూసి విజిట్ చేయండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.